అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించనున్నారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బుచ్చయ్యకు ఫోన్ చేసి ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించాలని చెప్పారు. రేపు బుచ్చయ్యతో ప్రోటెం స్పీకర్ గా గవర్నర్ ప్రమాణం చేయించే అవకాశం ఉంది. గోరంట్ల 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైదిక అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించనున్నారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బుచ్చయ్యకు ఫోన్ చేసి ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించాలని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక రేపు బుచ్చయ్యతో ప్రోటెం స్పీకర్ గా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది. గోరంట్ల 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి అయితే మనం చూసాం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించనున్నారు. అసెంబ్లీకి ఆయన 7 సార్లు ఎన్నికయ్యారు. బుచ్చయ్య చౌదరికి రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేసి ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించాలి అని చెప్పి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు ఈ విషయం చెప్పమన్నారు అని కూడా బుచ్చయ్య చౌదరికి వివరించారు. రేపు బుచ్చయ్యతో ప్రోటెం స్పీకర్ గా రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది. ఈ నెల 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. 21వ తేదీన ప్రోటెం స్పీకర్ గా బుచ్చయ్య చౌదరి సీట్లో కూర్చొని సభ్యులతో ప్రమాణం చేయించే అవకాశం ఉంది. 22వ తేదీన స్పీకర్ ఎన్నిక ఉంటుంది. స్పీకర్ గా ఇప్పటికే విశాఖ జిల్లా నర్సీపట్నం సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడి పేరును దాదాపుగా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. అందువలన ఈ ప్రోటెం స్పీకర్ గా బుచ్చయ్య చౌదరిని వ్యవహరించాలి అని చెప్పి పార్టీ సూచించింది. శాసనసభలో మొత్తం 3 సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆనవ రామనారాయణ రెడ్డి కూడా 7 పర్యాయాలు గెలుపొందారు. అయితే ఆయన మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా చింతకాయల అయ్యన్న పాత్రుడు కూడా 7 సార్లు గెలుపొందారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా ఆయన పేరు ఎంపిక చేయడంతో ఆయన ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించే అవకాశం లేదు. ఇక బుచ్చయ్య చౌదరి 7 సార్లు ఎన్నిక కావడంతో సీనియర్ ఎమ్మెల్యేగా ఆయన్ను ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ మేరకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బుచ్చయ్య చౌదరికి ఫోన్ చేసి ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించాలని చెప్పి సూచించారు. ఆయన బుచ్చయ్య చౌదరి ఈ రోజు మధ్యాహ్నానికి విజయవాడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం లేదా రేపు సాయంత్రం రాష్ట్ర గవర్నర్ బుచ్చయ్య చౌదరితో ప్రోటెం స్పీకర్ గా ప్రమాణం చేయించనున్నారు. ఆ తర్వాత ఎల్లుండి ఉదయం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించనున్నారు.